ఈ పని చూడొద్దునా ఇస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి. అందుకే విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నాన్ని కూడా జగన్ పాది 1200 రోజులు పైగా మన కార్మికులు ఎంతగానో పోరాటం చేసి ప్రైవేటీకరణ వద్దు, గవర్నమెంట్ నడిపే ముద్దని చేస్తుంటే ఈ ఎలక్షన్ లో గుర్తొచ్చిందా ఈ నాయకుడికి? ప్రైవేటీకరణ బిల్లు పాస్ అవ్వడానికి పార్లమెంట్ లో చేతులెత్తే ఈ నాయకుల స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా కాపాడేది. కార్మికులు పోరాటం మొదలుపెట్టినప్పటి నుండి కార్మికులతో కలిసి పోరాటం చేసిన ఏకైక పార్టీ సిపిఎం పార్టీ. గారిడీ మాటలు చెప్పే ఇతర పార్టీ నాయకుల్లా కాకుండా మీకు కష్టం వస్తే అండగా నిలబడే శ్రీ మరడాన జగ్గునాయుడు గారికి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటు వేసి గెలిపించండి.